ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను 20,000తో భర్తీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 5,000తో నోటిఫికేషన్ ఇస్తే జీవో నెంబర్ 46 ప్రకారంగా 2,000 ఉద్యోగాలు హైదరాబాద్ కు పోతాయని, మిగిలిన 3,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు పోతాయని అన్నారు. 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే కులానికి ఒక్క పోస్టు నిరుద్యోగులు పంచుకోవాలని అన్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను 5,000తో కాకుండా 20,000తో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని, లేని ఎడల రాష్ట్రంలో అగ్నిగుండాన్ని సృష్టిస్తామని అన్నారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఉద్యమాన్ని లేవనెత్తుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అలాగే నోటిఫికేషన్ లో లాంగ్ జంప్ ను 3.5 మీటర్లకు కుదించాలని అన్నారు. ఎస్ఐ వయోపరిమితి 36 సంవత్సరాలకు తగ్గించి కానిస్టేబుల్ వయోపరిమితిని 38 సంవత్సరాలకు పెంచాలని అన్నారు. జీవో నెంబర్ 46ను రద్దు చేసి అప్లికేషన్ ఫీజును 1,000 రూపాయల నుంచి 100 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్తే 33 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆస్మా, ఆర్కే, వన్నాచోలా, అనితా ముదిరాజ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా చేసి తీరుతామని విద్యార్థులు నిరుద్యోగ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5,000 వద్దురా, 20,000 ముద్దురా, 5,000 వద్దురా, 20,000 ముద్దురా, 5,000 వద్దురా, 20,000 ముద్దురా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలను మేము విడుదల చేస్తామని చెప్పేసి ఆ 3 సంవత్సరాలు అయినా కూడా ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మొత్తం కూడా నెలకొక సాగు చెప్తూ, అబద్ధం చెప్తూ, నాంచుతూ, మోసం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆ రోజున నెలకొక నోటిఫికేషన్ వస్తుందని మేము అందరం కూడా ఆశపడ్డాం. అప్పటి నుంచి మొదలు పెడితే 40,000 ఒకసారి అంటాడు, 70,000 అంటారు, 30,000 అంటారు. లాస్ట్కి ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి 3 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామని చెప్పేసి మీరు అన్నది ఏంది? 5,000 ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు ఇస్తే దాంట్లో 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కి పోతాయి, 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులానికి కూడా ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. ఇలాంటి నేపథ్యంలో మీరు 3 సంవత్సరాల నుంచి ఎస్ఐపిసి నోటిఫికేషన్ 14,000తో వస్తుంది, 15,000తో వస్తుంది, 20,000తో వస్తుంది. డీజీపీ చెప్పినారు కదా దీని మీద ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి, 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. మరి అన్నప్పుడు దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీకేం ప్రాబ్లం వచ్చింది? కాబట్టి దీనిని మేము నిరసిస్తూ మా తమ్ముళ్ళు అందరూ కూడా, నిరుద్యోగ పిల్లలందరూ కూడా దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో వర్షంలో తడుస్తూ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నా కూడా ప్రభుత్వానికి కొంచెం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని, ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ, నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాన్ని మేము మొదలు పెడుతున్నాం. కాస్కో రేవంత్ రెడ్డి, నువ్వు పొరపాటున 5,000 కనుక నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కనుక వేస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిప్పు అంటిస్తాం. మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు రేజ్ అయితే మాత్రం దానికి పూర్తి బాధ్యత నువ్వే వహిస్తావు. రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని
ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ 20,000 వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలని, మెరుపు ధర్నాలని, మాకు ఈ తెలంగాణ యువత ఒక్కసారి నిప్పు కణికలే బయటకు వస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ!